ఆయిల్ బాండ్స్ అనే కాన్సెప్ట్ మళ్ళీ మనకి న్యూస్లోకి వచ్చింది. యాక్చువల్గా ఇది 2005 నుంచి 2010 మధ్య చాలాసార్లు యూపీఎస్సీ ఇంటర్వ్యూలు అడిగిన క్వశ్చన్. దాంతోపాటు ఆయిల్ పెట్రోల్ ప్రైజెస్ అనేవి ఫ్లక్చువేట్ అవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఈ యుద్ధం వల్ల ఆయిల్ ప్రైజెస్లో అన్సర్టనిటీ చాలా ఎక్కువ కనిపిస్తోంది. 2-3 రోజుల నుంచి ఫినాన్స్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ కూడా దీని మీద రకరకాల స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఉదాహరణకి నిర్మలా సీతారామన్ గారు ఒక మాట అన్నారు. ఆయిల్ పైన వేసిన ట్యాక్సెస్ను తగ్గించమని అడుగుతున్నారు, కానీ ఇంతకుముందున్న యూపీఏ గవర్నమెంట్ ఆయిల్ బాండ్స్ బాగా ఇష్యూ చేయడం వల్ల గవర్నమెంట్ చాలా డబ్బులు కట్టాల్సి వస్తుంది, కాబట్టి మేము ట్యాక్సులు తగ్గించలేం అని చెప్తున్నారు. రెండోది, ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నాన్ బీజేపీ రూల్ స్టేట్ గవర్నమెంట్స్ ఆయిల్ బెనిఫిట్స్లో వచ్చే, అంటే ఆయిల్ ట్యాక్సెస్లో వాళ్ళకి వచ్చే డబ్బులు కానీ వాళ్ళకి వచ్చే షేర్ కానీ ప్రజలకు పంచట్లేదని. అంటే గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి 41% షేర్ చేస్తుంది ట్యాక్స్ రెవెన్యూ, కాకపోతే ఆ డబ్బుల్ని తగ్గించట్లేదు ఆయిల్ పైన ప్రైజెస్ని నాన్ బీజేపీ రూల్ స్టేట్ గవర్నమెంట్స్, ఆ బర్డన్ ప్రజల మీద పడుతుందని చెప్పి. ఇలా ఆయిల్ అనే కాన్సెప్ట్ చాలా న్యూస్లోకి వచ్చింది. అసలు ఈ ఆయిల్ బాండ్స్ ఏంటి, ఎందుకు ఆయిల్ ప్రైజెస్ విషయంలో ఇంత డిస్కషన్ జరుగుతుందో ఒకసారి చూద్దాం. జనరల్గా భారతదేశంలో మొదట్లో ఆయిల్ ప్రైజెస్ అనేవి గవర్నమెంట్ కంట్రోల్ చేసేది. దాదాపు 2011 వరకు కూడా గవర్నమెంట్ అడ్మినిస్ట్రేటివ్ ప్రైస్ మెకానిజంలో ఉండేవన్నమాట. అవి తర్వాత మార్కెట్కి వదిలేసాం అనమాట. మార్కెట్ డిక్టేట్ చేయడం స్టార్ట్ చేసింది. ఎప్పుడైతే గవర్నమెంట్ కంట్రోల్ చేసేదో అప్పట్లో చాలా క్రైసిసే వచ్చింది ఆయిల్ విషయంలో. అంటే ఎక్కువ ప్రైజెస్ ఉండేవి, గవర్నమెంట్ దాన్ని సబ్సిడైజ్ చేయాల్సి వచ్చేదన్నమాట. దాంతో ఆ ఇబ్బందులు గవర్నమెంట్ మీద పడేవి. ముఖ్యంగా 2008-9 టైంలో వరల్డ్ వైడ్గా సబ్ప్రైమ్ లెండింగ్ క్రైసిస్ వచ్చింది. సబ్ప్రైమ్ లెండింగ్ క్రైసిస్లో ఆయిల్ ప్రైజెస్ పెరిగినప్పుడు కూడా గవర్నమెంట్ దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఆయిల్ బాండ్స్ లాంటివి ఎక్కువ ఇష్యూ చేయడం జరిగింది. అసలు ఈ ఆయిల్ బాండ్స్ ఎందుకంటే ఫైనల్గా కన్జ్యూమర్ ప్రైజెస్ మీద ఆయిల్ ప్రైస్ పెరగటం వల్ల జరిగే షాక్ పడకుండా, అంటే ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరిగినప్పుడు ఆ షాక్ మన భారతీయ సగటు పౌరుడి మీద పడకుండా ఆయిల్ బాండ్స్ ఉదాహరణకి ఆయిల్ అమ్మే కంపెనీస్కి గవర్నమెంట్ డబ్బులు పే చేయలేక బాండ్ ఇస్తుంది అనమాట. అంటే భవిష్యత్తులో 10 ఏళ్ల తర్వాత నువ్వు ఈ బాండ్ని రిడీమ్ చేసుకోవచ్చు, పెరిగిన ప్రైస్ ద్వారా ఒక బాండ్ ఇస్తా, బాండ్ని రిడీమ్ చేసుకోవచ్చు అని చెప్పి. సో 2005 నుంచి 2010 వరకు ఇచ్చిన బాండ్స్ ఉన్నాయి కదా, అవి ఇప్పుడు ఆయిల్ కంపెనీస్ రిడీమ్ చేసుకోవడం స్టార్ట్ చేశాయి. అంటే గవర్నమెంట్ నువ్వు ఆయిల్ ఎక్కువ రేట్ అయినా సరే ప్రజలకు తక్కువ రేట్కి అమ్ము, మిగతా డబ్బులు నేను బాండ్ రూపంలో ఇస్తాను, ఆ బాండ్ 10 నుంచి 15 సంవత్సరాల మధ్య నువ్వు రిడీమ్ చేసుకోవచ్చు అని చెప్పి. సో దాంతో ఇప్పుడు గవర్నమెంట్ ఆయిల్ కంపెనీస్కి బాండ్స్కి డబ్బులు పే చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఇలా పే చేయడం వల్ల ఆయిల్ పైన ఉన్న ట్యాక్సెస్ని మేము తగ్గించలేకపోతున్నాం అని చెప్పి గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంది అనమాట. అసలు ఆయిల్ బాండ్స్ మీద పూర్తి అవగాహన ఒకసారి తెలుసుకుందాం. రంజిత్, ఆయిల్ బాండ్స్ గురించి అసలు ఏంటి, ఆయిల్ బాండ్స్ అంటే ఏంటి, గవర్నమెంట్ అప్పట్లో ఎందుకు రిలీజ్ చేసింది యూపీఏ గవర్నమెంట్, ఇప్పుడు దానికి ఎంత పే చేస్తున్నాం, నిజంగా ఆయిల్ బాండ్స్ పే చేయడం వల్ల మనం ట్యాక్స్లు తగ్గించలేకపోతున్నామా, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తావా? మ్యామ్, ఆయిల్ బాండ్స్ అనే కాన్సెప్ట్ అనేది బాండ్ మార్కెట్ నుంచి వచ్చింది మ్యామ్. అసలు బాండ్స్ అంటే ఏంటిదంటే ఒక ఫర్దర్ డేట్ రోజు నేను రీపేమెంట్ చేస్తాను అని ఒక ఇచ్చే అష్యూరెన్స్ మ్యామ్. సో అసలు ఇది ఇవ్వాల్సిన పని ఎందుకు వచ్చిందంటే ఇది ఫస్ట్ టైం ఇచ్చింది 2002లో వాజ్పేయి గారు గవర్నమెంట్ టైంలో మ్యామ్. ఆ తర్వాత 2005-12లో డిఫరెంట్ క్రైసిస్ వచ్చాయి మ్యామ్. ఒకటి 2008లో మిడిల్ ఈస్ట్లో క్రైసిస్ మ్యామ్, రెండోది 2008 ఫైనాన్షియల్ క్రైసిస్ మ్యామ్. దీనివల్ల ఒక బ్యారెల్ రేట్ అనేది $142 వెళ్ళింది మ్యామ్. ఇప్పుడు లాస్ట్ ఇయర్ వరకు ఒక బ్యారెల్ రేట్ $70 ఉండే మ్యామ్, దాదాపు డబుల్ రేట్ ఉండే మ్యామ్. సో దీనివల్ల గవర్నమెంట్ ఏమనుకుంది, పీపుల్కి ఎక్కువ బర్డెన్ పడద్దని ట్యాక్సెస్ తగ్గడం స్టార్ట్ చేసింది ఎక్సెస్. బట్ అది కూడా ఒక లిమిట్ వరకే చేయగలుగుతుంది. సో మనం పెట్రోల్ ట్యాక్సేషన్ రేట్ సిస్టమ్ చూస్తే ఒకటి బ్రెంట్ క్రూడ్ ఆయిల్ రేట్ మ్యామ్, రెండోది ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ప్రాఫిట్, మూడోది గవర్నమెంట్ ట్యాక్సేషన్. ఈ మూడో పిల్లర్ తగ్గించినా సరే సెకండ్ పిల్లర్ బర్డెన్ అనేది తగ్గిస్తేనే పీపుల్ మీద బర్డెన్ తగ్గుద్దని గవర్నమెంట్ బాండ్స్ ఇచ్చింది మ్యామ్. ఈ బాండ్స్ కూడా డిఫరెంట్ మెచ్యూరిటీ రేట్ ఇచ్చాం మ్యామ్. ఫర్ ఎగ్జాంపుల్ 2005-12 గవర్నమెంట్ మొత్తం 1.44 lakh వర్త్ ఆఫ్ ఆయిల్ బాండ్స్ ఇచ్చింది మ్యామ్. సో వీటి మెచ్యూరిటీ డేట్ డిఫరెంట్ టైం ఉంది మ్యామ్. మెచ్యూరిటీ డేట్ అంటే ఏంటంటే సో ఒక పీరియడ్ తర్వాత మేము మనీ రీబ్యాక్ చేస్తాం అనే టైం మ్యామ్. సో దీని ప్రకారం చూసుకుంటే ఇప్పుడు గవర్నమెంట్ చెప్పినట్టు మనం డేటా ప్రకారం ఆయిల్ బాండ్స్ చూస్తే 2020-21లో గవర్నమెంట్ అన్ని రకాల ఎక్సైజ్ ద్వారా 3.35 lakh crores కలెక్ట్ చేసింది మ్యామ్. ఆ ఇయర్ గవర్నమెంట్ కట్టాల్సిన లయబిలిటీస్ ఫర్ ఆయిల్ బాండ్స్ ఓన్లీ 22,000 crores మ్యామ్. సో ఇలా ఆయిల్ బాండ్స్ అనేది ఒక పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ బర్డెన్ తప్పితే మెజారిటీ చెంక్ కాదనేది డేటా చూపెట్టే వర్షన్ మ్యామ్. అసలు ఆయిల్ బాండ్ అంటే ఏంటి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. వాట్ ఈస్ అన్ ఆయిల్ బాండ్? సో
ఆయిల్ బాండ్ అంటే మ్యామ్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్కి ఒక ప్రాఫిట్ ఉంటుంది మ్యామ్. సో గవర్నమెంట్ ఏం చెప్పింది, మీరు ఒక లిమిటెడ్ రేటే పెట్టుకోండి, దానిపైన ఖర్చు అంతా మేము ఇస్తామని చెప్తారు మ్యామ్. సో అప్పుడు గవర్నమెంట్ దగ్గర మనీ లేకపోవడం వల్ల ఫ్యూచర్ డేట్లో మేము దీన్ని రిడీమ్ చేస్తాం. ఇప్పుడు మీరు సబ్సిడీ చేసి మీరు లాసెస్ భరించండి, 10 ఇయర్స్ తర్వాత ఇంట్రెస్ట్ రేట్తో సహా మేము మనీ ఇచ్చేస్తాం వెన్ గవర్నమెంట్ కమ్స్ బ్యాక్ టు నార్మల్సీ. బికాస్ 2008లో మెయిన్ ఇష్యూ అంతా గవర్నమెంట్ దగ్గర మనీ లేకపోవడం మ్యామ్. సో దానివల్ల డెవలప్మెంట్ ప్రాస్పెక్ట్స్ ఇవన్నీ ఆగిపోతున్నాయి. సో ఇప్పుడు ఆ ప్రైజెస్ సబ్సిడీ బర్డెన్ గవర్నమెంట్ తీసుకోవడం కరెక్ట్ కాదని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ మీద బర్డెన్ పెట్టింది. సో ఫ్యూచర్లో మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాం, ఇప్పుడు మాత్రం మీరు పీపుల్కి సబ్సిడీ ఇవ్వండి అనే కాన్సెప్ట్ తోటి వచ్చింది ఆయిల్ బాండ్ మ్యామ్. ఆయిల్ బాండ్ అంటే ఒక రిడీమబుల్ బాండ్, ఒక ప్రామిసరీ నోట్ లాంటిది అనమాట. అంటే గవర్నమెంట్ ఆయిల్ కంపెనీస్కి ఇస్తుంది, పెరిగిన ఆయిల్ ప్రైజెస్ ప్రజల మీద రుద్దొద్దు, మేమే 10 సంవత్సరాల తర్వాత పే చేస్తాం, ఇప్పటికి ఈ బాండ్లు తీసుకోండి, మీరు తిరిగి ఈ బాండ్లు రిడీమ్ చేసుకోవచ్చు అని. ఇది ఏ టైంలో బాండ్స్ ఇష్యూ చేశారు? 2005 నుంచి 2010 వరకు. ఆ టైంలో ఆయిల్ ప్రైజెస్ అనేవి మోస్ట్గా గవర్నమెంటే కంట్రోల్ చేసేది, రెగ్యులేట్ చేసేది. ఆ తర్వాత అది మార్కెట్కి వదిలేశారనమాట. సో ప్రజలపైన భారం పడకూడదనే ఉద్దేశంతో. అయితే ప్రస్తుతం ఏం జరుగుతుందంటే ఆయిల్ బాండ్స్కి సంబంధించి మేము దానికి బాండ్స్కి రీపే చేయటం వల్ల మాకు ఆయిల్ పైన ట్యాక్సెస్ తగ్గించే అవకాశం లేదని ప్రభుత్వం చెప్తుంది. కానీ ఆయిల్ బాండ్స్కి లాస్ట్ ఇయర్ గవర్నమెంట్ ఎంత రీపే చేసింది? అరౌండ్ 22,000 crores. సో అలా అంటే అన్ని బాండ్స్ ఒకటే మెచ్యూరిటీ డేట్ ఉండదు, డిఫర్డ్ మెచ్యూరిటీ డేట్ ఉంటుంది అనమాట. కాబట్టి దీనికోసం ఆయిల్ బాండ్స్ అనే ఇష్యూ ఇప్పుడు న్యూస్లోకి వచ్చింది. కిరణ్, ఈ ఆయిల్ బాండ్స్ ఇష్యూ చేయటం వల్ల జరిగే పరిణామాలు ఏంటి, దానికి సంబంధించిన అంశాలు ఏంటి ఒకసారి చెప్పవా? మ్యామ్, యాజ్ సచ్ ఈ ఆయిల్ బాండ్స్ అనే కాన్సెప్ట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ ఎ బ్యాడ్ కాన్సెప్ట్ మ్యామ్. అప్పుడున్న ప్రజెంట్ ఉన్న షాక్ని అబ్జర్వ్ చేసుకునేలాగా, అదొక ఫ్యూచర్ డేట్కి పోస్ట్పోన్ చేసేలాగా బోత్ గవర్నమెంట్కి ఫిజికల్గా అండ్ ఎకనామికల్గా కస్టమర్స్కి ఆర్ కన్జ్యూమర్స్కి కూడా బర్డెన్ పడకుండా ఒక ఫ్యూచర్ డేట్కి దాన్ని డిఫర్ చేసే మెకానిజం మ్యామ్. దట్స్ ఎ వెరీ గుడ్ మెకానిజం ఇన్ యాక్చువల్. బట్ ఇప్పుడున్న ప్రజెంట్ ఇవాళ మనకి ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు కూడా హీ హ్యాస్ గివెన్ ఎ స్టేట్మెంట్ దట్ స్టేట్స్ ఆర్ నాట్ పాసింగ్ ఆన్ ద బెనిఫిట్స్ టు ద కన్జ్యూమర్స్ అని చెప్పారు. సో ఈ స్టేట్మెంట్స్లో ఎంతవరకు మనము డిక్ చేయొచ్చు అన్నది ఒకసారి మనము స్టాటిస్టికల్గా చూద్దాం మ్యామ్. సో లాస్ట్ ఇయర్ చూస్తే మనము నియర్లీ 6 lakh crore జస్ట్ ఈ పెట్రోలియం మీద ఎక్సైజ్ డ్యూటీస్ కానీ ఆర్ సర్చార్జెస్ కానీ, రోడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెసెస్ కానీ, సో ఇలా కలెక్ట్ చేశారు మ్యామ్ సెంట్రల్ గవర్నమెంట్. బట్ ఈ అన్నిట్లో ఇప్పుడు చెప్పిన ఈ మూడిట్లో ఓన్లీ ఎక్సైజ్ డ్యూటీ ఈజ్ షేర్డ్ విత్ ద స్టేట్స్ మ్యామ్. అది 41% షేర్ చేస్తారు మ్యామ్. నియర్లీ 40,000 crores కలెక్ట్ చేస్తే దాంట్లోంచి 19,000 crores స్టేట్స్కి షేర్ చేశారు మ్యామ్. అంటే కిరణ్, నువ్వు చెప్పేది కంప్లీట్ పెట్రోల్ మీద వేసే ట్యాక్స్లు దాదాపు 6 lakh crores, కానీ స్టేట్స్కి వచ్చింది మాత్రం కేవలం 19,000 crores. అంటే నాట్ ఈవెన్ 5%, 5% కూడా లేదు. ఎస్ మ్యామ్, 41% షేర్ చేయాల్సిన ఆ రెవెన్యూలో నుంచి జస్ట్ మనకి నియర్లీ 5 to 6% స్టేట్స్కి షేర్ చేస్తున్నారు మ్యామ్. సో ఇలా ఒక 5 to 6% షేర్ చేసి బెనిఫిట్స్ కన్జ్యూమర్స్కి పాస్ ఆన్ చేయాలి, మీరు చేయట్లేదు అన్నది మాత్రం ఆ నరేటివ్ ఈజ్ ఫ్లాడ్ మ్యామ్. బట్ ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్ ఈ సెసెస్ కానీ సర్చార్జెస్ కానీ తగ్గించట్లేదు అంటే దానికి డెఫినెట్లీ వీ హ్యావ్ న్యూమరస్ రీజన్స్ మ్యామ్. ఎందుకంటే ఎస్పెషల్లీ కోవిడ్ తర్వాత వీఆర్ అమాంగ్ ద ఫస్ట్ నేషన్ టు గో ఫర్ నియర్లీ 2 billion వ్యాక్సినేషన్స్. మనం నియర్లీ 1.9 to 2 billion వ్యాక్సినేషన్స్ మనం రీసెంట్గానే అచీవ్ చేసాం మ్యామ్. సో దాట్స్ ఎ వెరీ మ్యాగ్నిఫిషెంట్ ఫీట్ వీ హ్యావ్ అచీవ్డ్ మ్యామ్. అండ్ ఆల్సో పిఎం గరీబ్ కళ్యాణ్ యోజనతో మనం ప్రతిరోజు 3 పూటలు అన్నం ప్రతి పౌరుడికి అందజేసాం మ్యామ్. సో ఇలాంటివి చేయడం వల్ల డెఫినెట్గా ఫిజికల్గా చాలా బర్డెన్ వస్తుంది మ్యామ్. సో డెఫినెట్గా దీనివల్లే సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ నాట్ ఏబుల్ టు డిక్రీజ్ ద ట్యాక్స్ రేట్స్ ఆర్ సర్చార్జెస్ అండ్ సెసెస్. సో ఇది ప్రాబ్లం మ్యామ్. రాదర్ దాన్ అంటే సెంటర్ని బ్లేమ్ చేయడం కానీ సెంటర్ స్టేట్స్ని బ్లేమ్ చేయడం కానీ ఇక్కడ ఇట్స్ మోర్ ఆఫ్ ఎ పొలిటికల్ గేమ్ రాదర్ దాన్ ఏ ఫ్యాక్ట్ షీట్లో కాదు మ్యామ్. So we have to see this on a factoid basis so as to get a rational view, ma'am. నువ్వేమంటావు రంజిత్? ఇప్పుడు సెంటర్ స్టేట్ని బ్లేమ్ చేస్తుంది, స్టేట్స్ సెంటర్ని బ్లేమ్ చేస్తున్నాయి. ఆయిల్ ప్రైజెస్ తగ్గించాలి లేకపోతే మాతో ఈక్వల్గా షేర్ చేసుకోవట్లేదు స్టేట్ అంటున్నాయి. సెంటర్ ఏమో మేము తగ్గించే పరిస్థితి లేదు, యూపీఏ గవర్నమెంట్ ఆల్రెడీ మా పైన ఆయిల్ బాండ్స్ బటన్ పెట్టిందని. ఎవరు రైట్ దీనిలో? సెంటర్ కరెక్టా, స్టేట్ కరెక్టా? అసలు దీని ఒక సిగ్నిఫికెన్స్ ఏంటి చెప్తావా? ఇందులో చూసుకున్నట్టయితే ఇంతకుముందు కిరణ్ చెప్పినట్టు
ఇది మోర్ ఆఫ్ ఏ పొలిటికల్ కలర్ తీసుకుంటుంది మ్యామ్, బికాస్ బోత్ ఆఫ్ దెమ్ హ్యాస్ దేర్ లెజిటిమేట్ కన్సర్న్స్. సెంట్రల్ గవర్నమెంట్ కోవిడ్ టైంలో కోవిడ్ వ్యాక్సిన్స్ కానీ, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కానీ, డిఫరెంట్ స్కీమ్స్, ఆత్మనిర్భర్ ప్యాకేజ్ కానీ చాలా ఎక్స్ట్రీమ్ బర్డెన్ తీసుకుంది మ్యామ్. ఈవెన్ మన ఫిజికల్ డెఫిసిట్ కూడా కోవిడ్ టైంలో 9.2% ఆఫ్ జీడిపి అయింది మ్యామ్. ఇలాంటి టైమ్స్లో వాళ్ళు ట్యాక్సెస్ కలెక్ట్ చేయడం ఒక టైప్ ఆఫ్ జస్టిఫికేషన్ మ్యామ్. బట్ అది స్టేట్స్కి ట్రాన్స్ఫర్ చేయకుండా రెండో పాయింట్ పీపుల్ మీద అడిషనల్ బర్డెన్ వేయడం. సర్టెన్ ఎకనామిక్స్ కూడా చెప్పారు మ్యామ్, ఎక్సెస్ పెట్రోల్ ప్రైజెస్ ఈజ్ యాడెడ్ బర్డెన్ టు ద పూర్ పీపుల్. బికాస్ పెట్రోల్ అనేది ఒక లగ్జరీ కూడా కాదు మ్యామ్, దానివల్ల ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఇప్పుడు మన హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ కానీ, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ కానీ బియాండ్ ద స్ట్రెచబుల్ లిమిట్ ఉన్నాయి మ్యామ్. దిస్ ఈజ్ ఆల్ బికాస్ ఆఫ్ ఇంక్రీజింగ్ ఫ్యూయల్ ప్రైజెస్. సో ఈ టైంలో ఐ బిలీవ్ గవర్నమెంట్ అనేది కాస్త కుషన్ తీసుకొని స్టేట్ అండ్ సెంటర్ ఈ బర్డెన్ కామన్ మ్యాన్ మీద పడకుండా ఆయిల్ బాండ్స్ లాంటి కాన్సెప్ట్ ఏమైనా వేరే రెవెన్యూస్ జనరేట్ చేసుకోవడం అనేది బెటర్ అయ్యడం మ్యామ్, రాదర్ దెన్ గోయింగ్ ఇన్ టు బ్లేమ్ గేమ్.